ఓట్లు వచ్చినాయంటే టికెట్లు వంచకడ మస్తు పోటీ ఉంటది. మాకు మాకు అని ఎగబడుతుంటారు. పెద్దోళ్ళతోటి పైరవులు చేస్తారు. అవసరమైతే పార్టీకి మంచిగా కట్నం చదివిస్తారు. ఎటుకెళ్ళి టికెట్ పట్టాలే, పోటీ చేయాలన్నట్టే ఉంటది. కానీ గీడ మాత్రం మల్లో పరి కుర్చీలో కూకునే ఛాన్స్ వచ్చినా నాకు వద్దంటున్నాడు ఓ సారు. హోహో మనకడగా తీయుర్రి అమెరికాలా అనుకున్నట్టే అయ్యింది పో. ట్రంప్ సార్ను తట్టుకోలేక పోటీకి బాయ్ బాయ్ చెప్పేసిండు బైడెన్ సారు. దేశం కోసం పార్టీ కోసం సైడ్ అవుతున్నాని సాటింపేసిండు. ఇలా పార్టీ తరపున కమలా హారిస్ మేడం ప్రెసిడెంట్ గా నిలబడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉపాధ్యక్షురాలు మళ్ళా పార్టీల పతారా ఉన్నది. బైడెన్ సార్ హిమ్మతి ఇచ్చిండు. నవంబర్ ఎలక్షన్ లో జనవరిలో కొత్త అధ్యక్షుడు వచ్చేదాకా ఈసారే సీట్లుంటాడు. మళ్ళా నేనే పోటీ చేస్తా, ఇప్పుడు కూడా ట్రంప్ ఓడిస్తా అనే ఇంతల్నే ఏమైంది అంటారా? సొంత పార్టీ వాళ్ళే మెస్తలేరు. సార్కి ఇప్పుడు 81 ఏండ్లు. క్యాలి తప్పినట్టే స్టేజ్ మీద ఏదేదో మాట్లాడుతున్నాడు. తికమక మకతిక చేస్తున్నాడు. ఓట్ల యుద్ధానికి తుపాకుల యుద్ధానికి తేడా తెలియనట్టే మాట్లాడిండు మొన్న. Battle box. That's how we do it at the battle box, not with bullets. అగో దునియా దేశాల పెద్దలంతా ఈడుంటే అమెరికా అధ్యక్షుడు అటేటో ఓవట్టే. ఓ పారి విమానం మెట్లెక్కుతుంటే కాల్ జారింది, ఇంకో పారి కన్ఫ్యూజ్ అయ్యిండు. ఏ బైడెన్ సార్ పానం బాగలేదని ప్రచారం సురువు చేసిరు పడనోళ్ళు. అట్రోకి చూస్తేనేమో ట్రంప్ గారు తయ్యు నాడవట్టే. అటాక్ జరిగినా అదరలేదు బెదరలేదు, ఇంకింత పతారా వేరుగే. గీసొంటి టైంలో పెద్ద మనిషి నిలబడితే గెలుచుడు కష్టమని పార్టీలో చర్చ నడిచే వరకు సారే సైడ్ అయ్యిండు అన్నట్టు. అయితే ప్రెసిడెంట్ సీట్ కు పోటీ పడాలనుకుంటున్న కమలా హారిస్ మేడం తల్లిది మన తమిళనాడే. ఇప్పుడు ఉపాధ్యక్షురాలు పదవిలో ఉన్నది. నసీబ్ కలిసి వచ్చి అధ్యక్షురాలు అయ్యిందనుకో మన దేశం మనిషి అమెరికా వెళ్తుందని గొప్పగా మురిసిపోవచ్చు.